ప్రైజ్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఛానల్ను వీక్షించుచున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభువు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానమునిచ్చి ఆ వాగ్దానం చేత మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అది కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 1వ వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మనము కృతజ్ఞతాస్తుతు స్తోత్రములు చెల్లించుకునే వారిగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు అతి సమీపంగా ఉన్నాడు. ఆయన చేసే కార్యములను, ఆ కార్యములు ఆయన నెరవేర్చుచుండగా మనము వాటిని వివరించుటకు సిద్ధహస్తులై ఈ లోకంలో జీవించాలని దేవుడు తన వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేవుడు మనతో సమీపంగా ఉన్నాడు. ఆయన కార్యములు కొనియాడదగినవి కనుకనే మన పట్ల మనం కార్యములు జరగలేదని, ఎందుకు దేవుని యొక్క నిర్లక్ష్యము మన మీద ఉందని అనేక విధములుగా మనం ఓపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీ నిరీక్షణను బట్టి నీ కార్యములను జరిగించడానికి ఆయన సమీపంగానే ఉన్నాడు. అందుకే నీ యొక్క ఓర్పును, నిరీక్షణను, సహనమును ఆయన అతి సమీపంగా ఉండి పరీక్షించుచున్నాడు. పరీక్షించుచున్న ఆయనే నీ పక్షముగా అద్భుతమైన ఆశ్చర్య కార్యములను జరిగిస్తానని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఆ యొక్క ఆశ్చర్య కార్యములను, ఘనకార్యములను మన పక్షంగా జరిగించే ఆ యొక్క దినము కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎదురు చూస్తున్నటువంటి మనమందరము కూడా ఈ యొక్క ప్రార్థనల్లో ఏకీభవించి ఆ వాగ్దానమును అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రభువునందు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రభువా, ఈ ఛానల్ను వీక్షించుచున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీలోనూ మీతోనూ మహిమకరంగా నడిపించమని బ్రతిమలాడుకుంటున్నా. మీరు మాకు సమీపంగా ఉండి మా కార్యములన్నిటిని కూడా నాయన మీరు జరిగించి వాటిని వివరించడానికి మమ్మల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మీరు ఇంకనూ మాకు సమీపంగా ఉండాలని, మా హృదయములలో మీరు ఉండాలని, ఆశ కలిగినటువంటి మా యొక్క ప్రాణములను మీరు తృప్తిపరిచేవారిగా మీరు ఉన్నారని కూడా మేము నమ్ముచున్నాం. ఇదిగో నేను నమ్ముతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఉదయకాల సమయంలో మీ చేతులకు సమర్పించుకుంటాం. యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.